ప్రధానంగా మనము జొన్నను గనుక గమనించినట్లయితే, జొన్న మిగిలిన అంటే మనం తీసుకుంటే ఆహారంగా అంటే మనకు దక్షిణ రాష్ట్రాలు గానీ, దీంట్లో ఎక్కువగా మనకు సాంప్రదాయంగా వరిని ఆహారంగా తీసుకున్నటువంటి అలవాటుంది. సో, ఈ వరిలో గనక గమనిస్తే మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇన్సులిన్ స్థాయిని నియంత్రించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇది ఉంది. సో, దీనివల్ల మనకేమవుతుందంటే మధుమేహం అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంది. సో, దాంట్లోపల మనకు అంటే రైస్ కంటే కంపేర్ చేస్తే రైస్‌లో ఒక 60 వరకు ఉంటే, సో, దీంట్లో మనకు జొన్న లోపల 49-50 వరకు ఉంటుంది. అదే మనకు తెల్ల జొన్నలో కొంచెం మనకు ఎక్కువగా ఉండడం అనేది 50 వరకు ఉంటుంది. అదే మన పచ్చజొన్నలో తక్కువగా ఉంటుంది. సో, దీంట్లో మనకు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ఆహారం జీర్ణమయ్యేటువంటి ఆ స్థాయి తగ్గుతుంది. కొంచెం మెల్లగా జీర్ణం అవ్వడము, తద్వారా మనకు ఆకలి అనేది తక్కువగా అవ్వడము. సో, ఇది మనకు మధుమేహ రోగస్తులకి అనుకూలమైనటువంటి అంశం ఇది. సో, దీంట్లో పాటుగా మనకు ఇంకోటి ఏందంటే జొన్నలో ప్రధానంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ జీర్ణక్రియ అనేది మందగించడం అనేది జరిగింది. ఆకలి తక్కువగా అవ్వడం అనేది జరుగుతుంది.